योनिं हरीश्रीनां बदलिच्छन्दिवेत्सः यो देवेभ्यः तपति यो देवानां पुरोहितः। హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమలత గంగాధర్. ఈరోజు మనం కొడకంచి గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇది జిన్నారం మండలం సంగారెడ్డి జిల్లా కొడకంచి గ్రామంలో అయితే ఉంది. ఇక్కడ చూసారా కొడకంచి బస్ స్టాప్ కూడా ఉందన్నమాట. మనం ఈ స్టాచ్యూ దగ్గరే లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఇలా వెళ్తే మనకి ఆ టెంపుల్ అయితే వస్తుంది. ఈ టెంపుల్కి ఒక 1000 ఏళ్ల నాటి చరిత్ర అయితే ఉంది. మనం కంచిని తమిళనాడులో ఉన్న కంచిని దర్శించుకోలేని వారు ఈ కొడకంచినైనా దర్శించుకోవాలంటే అక్కడ ఎలా స్వామివారి పూజలు అందుకుంటారో ఇక్కడ కూడా అలాగే స్వామివారి పూజలు అందుకుంటారు. హాయ్ అండి, ఈరోజు మనం కొడకంచి దేవాలయానికి అయితే వచ్చాము. శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. కంచిని దర్శించుకోలేని వాళ్ళు ఈ కొడకంచి దేవాలయాన్ని దర్శించుకోవాలని చెప్తారంట. దేవస్థానం ముందు శివాలయం కూడా ఉన్నదండి, చిన్న లింగము అండ్ నందీశ్వరుడు, ఇంకా మనకి ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. లోపలికి వెళ్ళి మనం దర్శించుకుందాం. నంది చూడండి, చాలా పెద్ద నంది అయితే ఉన్నాడు. మనకి నందీశ్వరుడు మనకి ఏంటంటే శివుడి ముందు నంది మనం ఏదన్నా కోరిన కోరికలు మనం చెప్పాము అంటే, నంది చెవిలో చెప్పాము అంటే మనకి శివయ్య దగ్గరికి చేరుస్తాడని నమ్మకం అనమాట, భక్తుల నమ్మకం. చూడండి, ఇది ఎన్నో ఏళ్ల పురాతనమైన గుడి అనమాట. కంచిని పోలిన ఈ ఆలయం విశిష్టత తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఈ కొడకంచికి అయితే రావాల్సిందే అండి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా నంది, ఈ నందికి ఎదురుగుంటా మనకి బ్రహ్మసూత్ర శివలింగం కూడా ఉంటుందండి. ఈ బ్రహ్మసూత్రం శివలింగం అన్ని చోట్ల మనకి ఉండదన్నమాట, కొన్ని దేవాలయాల్లోనే ఉంటుంది. ఇంకా ఆ శివలింగం పక్కన మనకి అభయాంజనేయ స్వామి వారు కూడా మనకి దర్శనం ఇస్తారనమాట. సో అక్కడ రాసి ఉంది చూసారా, ఇక్కడ ఆంజనేయ స్వామికి కూడా నిత్యం, శివయ్యకి ఆంజనేయ స్వామికి ఇద్దరికి కలిపి నిత్య పూజలు అయితే డైలీ జరుగుతాయి మనకి. ఇంకా ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ చూసారా, ఇది మర్రి చెట్టు అనమాట. ఇక్కడ 3 చెట్లు కలిపి అయితే ఉంటాయి. దీని మాను ఎంత లా ఉందో చూసారా, ఇది 100 ఏళ్ల నాటి చెట్టు అనమాట. దీన్ని చెట్టు బట్టి మనం చెప్పొచ్చు ఇదేంటంటే ఈ టెంపుల్ ఎంత పురాతనమైనది అని చెప్పేసి. ఒక్కసారి అయితే నేను మొత్తం మీకు ఓవరాల్గా టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నానండి, ఒక్కసారి అయితే చూడండి. టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. మనం ఇప్పుడు లోపలికైతే ఎంటర్ అవుదాము. ఇది రాజగోపురం వచ్చేసి ఆల్మోస్ట్ శిథిలావస్థ స్టేజ్లో అయితే ఉండింది. ఇది గోపురం వచ్చేసి, మెయిన్ గోపురం వచ్చేసి మనకి 8 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది ఇక్కడ. తర్వాత మీకు చూస్తే ఈ పక్కన స్టెప్స్ అయితే ఉంటాయండి. ఆ స్టెప్స్ మీదుగా మనం వెళ్ళామంటే మనకి టెంపుల్ ఓవరాల్గా ఏరియల్ వ్యూ అయితే కనిపిస్తుంది. చాలా బాగుంటుంది అనమాట పైనుంచి మనం టెంపుల్ చూసామంటే. ఇక్కడ మనకి ఏంటంటే ఈ టెంపుల్తో పాటు మధ్యలో ఒక పెద్ద కోనేరు కూడా ఉంటుంది మనకి. సో ఆ కోనేరును కూడా మనం చూడొచ్చు అనమాట. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికైతే ఎంటర్ అవుదాము. దీన్ని ముందు కడకంచి అని పిలిచేవారంటండి. కడ అంటే చిన్నది అని అర్థం, కానీ అది కాలక్రమేణా కొడకంచిగా మారిందనమాట. ఇక్కడ ఏంటంటే సేమ్ మన తమిళనాడులో ఎలా అయితే కంచిలో పూజలు జరుగుతాయో స్వామివారికి, సేమ్ అదే విధంగా పూజలు అయితే నిర్వహిస్తారంట ఇక్కడ. ఇక్కడ బ్రహ్మోత్సవాలు మాఘమాసంలో అయితే జరుగుతాయంటండి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి మనకి మార్నింగ్ 6 నుంచి 11 వరకు ఉంటుంది అండ్ ఈవినింగ్ 4 o'clock నుంచి 6 PM వరకు అయితే ఉంటుంది. ఇంకా ఈ టెంపుల్ విశిష్టతలో భాగంగా చెప్పుకోవాలి అంటే మధ్యలో కోనేరు అయితే ఉంటుందండి. సో ఏంటంటే ఇక్కడ ఎవరికైనా గ్రహదోషాలు
బల్లి దోషాలు ఉన్న ఈ కోనేరులో దిగి స్నానం చేసి ఇక్కడ బంగారు బల్లి వెండి బల్లి ఉంటాయన్నమాట లోపల ఆలయంలో. అవి కానీ ముట్టుకున్నారు అంటే ఇక్కడ ఈ గ్రహ దోషాలు అవన్నీ తొలగిపోతాయంట. మేము టెంపుల్కి త్వరగానే రీచ్ అయ్యాము, అందుకని చెప్పేసి ఈ కోనేరు దగ్గర అయితే రిలాక్స్ అవుతున్నాము. ఇక్కడ మనకి ఏంటంటే ఇది ధ్వజస్తంభం అండి కిందన, అక్కడే గరుత్మంతుడి విగ్రహం కూడా ఉంటుంది. నేను అది తీయలేదు. ఇంక ఇదే మన టెంపుల్ అనమాట, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి వారి దేవాలయము. ఇప్పుడు మనం ఈ టెంపుల్ లోపలికి అయితే వెళ్దాము. లోపల మనకి టెంపుల్ చరిత్ర అయితే రాసి ఉంటుంది. 1000 ఏళ్ల క్రితం అల్లాడి వంశస్థుడైన అల్లాడి రామాజీరావు గారికి స్వామివారు కలలో కనిపించి మాంబాపూర్ అటవీ ప్రాంతంలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకువచ్చి పూజలు నిర్వహించాలని ఆదేశించారు. దీంతో అల్లాడి వంశస్థులందరూ కలిసి స్వామివారి విగ్రహం కోసం వెతికారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దాంతో మరోసారి అల్లాడి రామాజీరావు గారు స్వామివారిని తలుచుకొని నిద్రించారు. కలలోకి వచ్చి తెల్లవారేలోపు మీ ఇంటి ముందు గరుడ పక్షి ఉంటుందని, ఆ గరుడ పక్షే నేనున్న స్థానానికి తీసుకుని వెళ్తుందని తెలిపారు. మరుసటి రోజు గరుడ పక్షి వెంటనే అల్లాడి వారసులు వెళ్ళారు. ఆ అడవిలో ఒక పుట్టలో స్వామివారి విగ్రహం అయితే కనిపించింది. అలా ఆ వంశస్థులు ఈ స్వామివారి గుడిని అయితే నిర్మించారు. ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకుందాము. ఇక్కడ ఏంటంటే ఈ ఆలయ విశిష్టత ఏంటంటే కంచిలో ఉన్నట్టుగానే వెండి బల్లి బంగారు బల్లి కూడా ఉంటుందండి. సో ఇక్కడ ఎవరికైనా ఈ బల్లి దోషాలు ఉన్నవారు ఎవరైనా ఉంటే అక్కడ కంచికెళ్ళి ఎవరైనా ముట్టుకోలేని వారు ఉంటే ఇక్కడికి వచ్చి ముట్టుకున్న దోషాలు తొలగిపోతాయని చెప్పేసి ఇక్కడ భక్తులు అయితే నమ్ముతారంట. ఇక్కడ స్వామివారికి మాఘమాసంలో అయితే బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయంటండి. సో ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరూ ఈ బంగారు బల్లి వెండి బల్లిని అయితే ముట్టుకుంటున్నారు. ఇక్కడ మేము కూడా ముట్టుకున్నాం అనమాట. చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి ఇది. ఎలాగో అక్కడ కంచి వరకు వెళ్ళలేని వాళ్ళం ఎక్కడైనా దర్శించుకోవచ్చు అని చెప్పేసి. అండ్ ఇక్కడ మనకి టెంపుల్ లోపల ఆల్వార్ సన్నిధి అని చెప్పేసి 12 విగ్రహాలు అయితే ఉన్నాయి. ఆ కాలం నాటి విగ్రహాలు అంటండి. అండ్ ఇంకా ఇక్కడ మనకి లక్ష్మీదేవి విగ్రహం కూడా ఉంటుందన్నమాట, ఉత్సవ విగ్రహం. ఇవన్నీ పురాతన విగ్రహాలు అని చెప్పేసి అయితే చెప్తారు. ఇందాక ఆల్వార్ సన్నిధి అని చెప్పాను కదండి, ఇవే ఆ 12 విగ్రహాలు అనమాట. చాలా పురాతనమైనవి. అండ్ ఇంకా ఇది లక్ష్మీదేవి సన్నిధి అనమాట. ఈ విగ్రహం కూడా చాలా పురాతనమైనది అని అయితే చెప్తారు ఇక్కడ. ఇంకా ఇక్కడ మనకి ధ్వజస్తంభం కూడా ఉంది. ఇక్కడ దీపాలు అయితే పెడుతున్నారు. ఇది కూడా చాలా ఎత్తుల అడుగులో అయితే ఉందండి. తర్వాత మనకి బయట ఈ చెట్టు ఉంది చూసారా, దీనికి కూడా చాలా 100 ఏళ్ల నాటి చరిత్ర అయితే ఉంది. ఇక్కడ కూడా ఏంటంటే ఈ చెట్టుకున్న పువ్వులు అయితే స్వామివారి పూజకు ఉపయోగించేవారంట ఇది వరకు, ఇప్పుడైతే వాడటం లేదు. తర్వాత ఇక్కడ కూడా మనం ఈ చెట్టుకు కూడా మొక్కితే మనకి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు కూడా భావిస్తున్నారు. అక్కడ వాళ్ళు చెప్తుంటే నేను విన్నాను. ఈ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంది. 2 వైపులా చెరువులు, చుట్టూ పచ్చిక బయళ్ళు, మధ్యలో గరుత్మంతుడి పైన స్వయంభూగా వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి టెంపుల్. సో ఈ టెంపుల్ని మనం విజిట్ చేయాలంటే ఖచ్చితంగా కడకంచి గ్రామానికి అయితే రావాలి. సో అదండి ఇవాళ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.